లేదు. గాలేరు నగరిని గాలికి వదిలేసావు. తెలుగు గంగ ఊసేలేదు. రాయలసీమ లిఫ్ట్ గాలి కబుర్లు చెప్పావు. 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే 23,000 కోట్లు ఖర్చు పెట్టాను. నువ్వు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసావా? 12 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసావా? పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసావా? రాయలసీమలో ఒక ప్రాజెక్టును పూర్తి చేసావా? ముచ్చుపర్రును గాలికి వదిలేసావు. రాయలసీమ ద్రోహిగా, రైతాంగ ద్రోహిగా ఆనాడు నీళ్ల కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీద 2 రాష్ట్రాల పోలీసులు వెళ్ళినప్పుడు గవర్నర్ నరసింహన్ కేసీఆర్ గారిని, హరీష్ని ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావత్తులో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే 811 టీఎంసీల్లో ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు ఉన్నాయి, పక్క రాష్ట్రానికి 299 టీఎంసీలు ఉన్నాయి. బచావ్ ట్రిబ్యునల్లో 75 ఆ ప్రాంతాల్లోనే బచావ్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా 811 టీఎంసీల్లో 512 299 టీఎంసీలు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఇరిగేషన్ మంత్రిగా నేను, ఆ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఇద్దరం సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు, పక్క రాష్ట్రం వాటా 299 టీఎంసీలు. 5 సంవత్సరాలుగా ముసుగు కూర్చున్నావు. 50% వాటా మాది అని పక్క రాష్ట్రం వాదిస్తూ ఉంటే హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి, నీ కొంపలు కాపాడుకోవటానికి, నీ ప్యాలెస్లు కాపాడుకోవటానికి, తండ్రి హయాంలో దోచుకున్న భూముల ఆస్తులు కాపాడుకోవటానికి 50% వాటా అని వాళ్ళు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేస్తూ ఉంటే, గెజిట్లు వేస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని జగన్ రెడ్డి తాడేపల్లి కంపలో మూసు కూర్చున్నాడు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు. పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. 512 టీఎంసీలు నువ్వెందుకు సంతకం పెట్టావని కాంగ్రెస్ పార్టీ ఓ పక్క నిలదీస్తూ ఉంది. వాళ్ళు కట్టిన ప్రాజెక్టు బ్రిడ్జి కుంగుతూ ఉంది. ఇదెందుకు కుంగిందని ఇంకో పార్టీని తిడతా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమ చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన పురుషోత్తపట్నం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 72% పోలవరం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 68,000 కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ చెక్కు చెదర్లా. కానీ పక్క రాష్ట్రంలో కుంగిన బ్రిడ్జిల దగ్గర, సంతకాలు పెట్టిన 512 టీఎంసీల దగ్గర 2 ప్రధాన పార్టీలు కుమ్ములాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, రాబోయే తరాలు ఆనందంగా ఉండాలి. రాష్ట్ర రైతాంగం ఆనందంగా ఉండాలి. ఉత్తరాంధ్ర